ఏంటి రాంబాబు, ఏంటి మంచి హుషారు మీద ఉన్నావు? ఇవాళంతా హుషారే. రైజింగ్ జోరుగా హుషారుగా షికారు. సార్ మీరొచ్చేంతసేపు సార్? ఎప్పుడు వచ్చింది? గంటలో నిమిషాలతో సహా నీకు చెప్పాలా? చచ్చా అక్కర్లేదనుకోండి. ఆపే. ఏంటి అంతా రైజు హుషారే అంటున్నావు, పైగా జోరుగా షికారు పోదామంటూ పాట కూడా పాడుతున్నావు. నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ పిల్ల బతుకు పొట్టను పెట్టుకుంది నువ్వే అన్నమాట. పిల్ల? ఏ పిల్ల సార్? ఏమీ తెలియనట్టు అలా పిల్ల మొహం పెట్టకు. ఎందుకయ్యా ఆడపిల్లల బతుకులతో ఇలా ఆడుకుంటావు? సార్ నిజంగా మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు సార్. నీకేమి అర్థం కావట్లేదు? అయితే ఈ పేపర్ చదువు. ప్రేమికుడి మోసానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆదిలక్ష్మి. ఇప్పుడు చెప్పు, ఆ ఆదిలక్ష్మిని ఎందుకు మోసం చేశావు? సార్ ఈ ఆదిలక్ష్మి ఎవరో, ఎక్కడ పుట్టిందో, ఎందుకు ఆత్మహత్య చేసుకుందో టెలిఫోన్ డైరెక్టరీ మీద ఒట్టు నాకేం తెలియదు సార్. సర్లేవయ్యా, ఒకవేళ నువ్వే ఏమని చిన్న రాయి విసిరా అంతే. అబ్బా భలేవాడు సార్. సార్ మేడం గారు లైన్ లో ఉన్నారు సార్. హలో సత్యా, నేనే. ఏంటి అలాగే? ఏమి టెన్షన్ లేదు, నేను చూసుకుంటాగా. ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏనా సార్? నేను ఇంటికి వెళ్తాను, ఏమైనా ఫోన్స్ వస్తే రిసీవ్ చేసుకో. అలాగే సార్. రాంబాబు పదవయ్య, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా సార్? అవును, మా ఇంటికే. నిన్ను తీసుకురమ్మని ప్రత్యేకం చెప్పింది మా ఆవిడ. అదే ఫోను. పదండి సార్. అంటే స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ పనిచేస్తున్నాయన్నమాట. ఈయంతో మనకు సారీ చెప్పించడానికి ఉండొచ్చు. రావయ్యా రాంబాబు. వస్తున్నాను సార్. ఓకే, కొంచెం అరే మణి, ఏం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? క్రియేటివిటీ అని నాకు తెలుసు. కాళ్ళ మధ్యన ఫ్యాన్ పెట్టావేంట్రా? స్పెషల్ ఎఫెక్ట్ బాగుంటుందని. స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో మాకు తెలుసు, ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో కూడా తెలుసు. ముందు ఆ ఫ్యాన్ ది. వాట్స్ యువర్ నేమ్? I'm Sonia. Sonia? Yeah. Nice name. I am Hitchcock. Alfred Hitchcock. I am మణికంఠ. CM రికమెండేషన్. అరే ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ. ఇలారా. అరే నువ్వు ఎప్పుడన్నా అయ్యప్ప స్వామి మాలేసుకున్నావురా? లేదు. ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళేసుకునిరా. ఎందుకు? ఎందుకంటావేంట్రా? ఇప్పుడు నీ క్రియేటివిటీ ఎక్కువైపోయింది, అంత నాలెడ్జ్ అవసరం లేదు. కాళ్ళ కింద ఫ్యాన్లు ఎట్టడం చాలా ఎక్స్ట్రాగా ఉందిరా. ఇప్పుడు నువ్వు ఉపవాసాలు అవి చేసావు అనుకో, కొంచెం చల్లబడుతుంది కదా. వెళ్ళి మాలేసుకునిరా. సారీ, మేము మాల్లో వేసుకోం. మాలేసుకోవా? వేసుకోం. పనిలోంచి తీసేస్తా నిన్ను. సీఎంతో చెప్పేస్తాను. కరెక్ట్ గా ఉన్నారా? అంత కరెక్ట్ గానే ఉందన్నా. గోచి ఉంటే ఇంకా బాగుండేది. గోచి ఎక్కడ దొరుకుద్రా? నా చంద్రమాలి దగ్గర దొరుకుతుందన్నా. నన్ను కొట్టిండన్నా. నన్ను కొడితేనే దిక్కులేదు. ఎవడ్రా? దున్నపోతులు ఎక్కున్నాడన్నా. నేనేం చేయకుండానే కొట్టిండే. నువ్వే దున్నపోతులాగున్నావు. నిన్ను కొట్టిన దున్నపోతు గాడేవాడు. క్యాంటీన్ వాడన్నా. నా పేరు చెప్పావా? నీ పేరు చెప్పినాకనే 2 ఎక్కువ కొట్టినన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? నాకంతా తెలియాలి. ఎవడ్రా వాడు? గాడే అన్నా. ఏంట్రా ఇది? మంచి మా వాడిని ఎందుకు కొట్టావు? నిన్నే అడుగుతున్నాను. మా వాడిని ఎందుకు కొట్టావు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు? మా ఆవిడే ఉన్నట్టు కొట్టావా? ఏమనలే, ఉట్టినే కొట్టినా. కరెక్ట్ గా చెప్పు. ఫైనల్ గా అడుగుతున్నా, మా వాడిని ఎందుకు కొట్టావు? ఎన్నిసార్లు చెప్పాలా నీకు? ఉట్టినే కొట్టినా. ఉట్టిగానే కొట్టావు. ఓకే ఓకే రండ్రా. ఉట్టిగానే కొట్టాడు, తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. ఏంటన్నా వాడిని అలా వదిలేసావు? ఊరికి అంతగానో కొట్టాడంటే ఆడసలే టార్జన్ లా ఉన్నాడు. టచ్ చేస్తే చంపేస్తాడు. భయపడ్డావా? సింగ్, గులాబ్ సింగ్. గులాబ్ సింగ్ ఎప్పటికీ భయపడ్డరా? వెళ్దాం పదరా. అందరు చూస్తున్నారు, ఇజ్జత్ పోతున్నా. వద్దు, వెళ్దాం పదరా. నా మాటినన్నా, ఇజ్జత్ పోతున్నా. చేయదురు, వదులు, చేయదురు, వదులు అంటున్నా. నేను ఎక్కడ పట్టుకున్నానన్నా? నువ్వు అక్కడే పట్టుకుంది. వీడంతా చూసి నీ దగ్గరికి వస్తా. ఎందుకు పట్టుకుంటారు బే? కొట్టొద్దు నేను చెప్పరా? చెప్పరా? నువ్వు అక్కడే ఆగరా, ఇప్పుడే వస్తా.
చెప్పు ఎందుకు ఎందుకు ప్లాన్ వర్క్ కొట్టింది. ఎందుకురా ఎందుకురా ఆవేశాన్ని కంట్రోల్ చేస్తారు? వాడు వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకుంటే వాడిని ముక్కలు ఏమైంది? అది మామూలు కదరా బాబోయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు గిచ్చలేదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఎంతో చెప్పు కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేసిందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవ పడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావురా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకురా కాపాడా? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులేని చెప్తాను. అమ్మ స్వప్న, ఇలారా. ఏంటడి? చూడమ్మా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒక మంచి సంబంధం వచ్చింది. వీళ్ళ అబ్బాయి. డాడీ, నేను ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని. నోర్మోయ్, నీకు జన్మచ్చిన తండ్రి ఆయన ఉన్నాడు, ఇంటికి పెద్ద దిక్కు నేనున్నాను, అమ్మ ఉంది, అక్కుంది, ఇంతమంది ఉన్నావు. నువ్వు ప్రేమించిన విషయం ఎవరికైనా చెప్పావా? బాలుకి చెప్పాను. ఏ బాలు? క్రికెట్ బాలా, ఫుట్బాలా, హాకీ బాలా, బాస్కెట్ బాలా? ఈ విషయం మీకు చెప్పకపోవడం నా తప్పే డాడీ. నీకే కాదు, నాకు కూడా. ఇట్స్ ఓకే. మీ అక్కయ్య పెళ్లి నా ఇష్ట ప్రకారం ఇచ్చేసాను. మేనల్లుండి ఇంటర్లుండి చేసుకున్నాను. కానీ ఏం లాభం? కనీసం నీ పెళ్ళైనా నీ ఇష్ట ప్రకారం జరిగి మన ఇంటికో మంచి అల్లుడు వస్తే అంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. సార్ ఆఫీస్కి రమ్మని చెప్తే మిగతా విషయాన్ని నేను మాట్లాడి ఫైనలైజ్ చేస్తాను. హాయ్ బాలు. ఏంటి రివర్స్ లో? అయ్యో, ఎవరు చూస్తే బాగోదు, దిప్పు. ఏంటి దగ్గర వచ్చిపోతున్నావు? ఏంటి విశేషం? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకు? ఏయ్ ముద్దు, మన కుంభకంకి మా నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నిజంగానా? అయితే ఆనందంలో అర్జెంట్ గా సాంగ్ వేసుకుందావా? ఇలా రీల్ కి సాంగ్ వేసుకుంటే లొకేషన్స్ కరువు అవుతాయి. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మా డాడీని ఆఫీస్ లో కలు. అమ్మో, ఎందుకు? ఆఫీస్కి వెళ్తే చావు కొడతాడేమో. అబ్బా, మరీ బ్లేడ్ అయికో. నీతో ఏదో మాట్లాడాలట, ధైర్యంగా వెళ్ళరా. ఆల్ ది బెస్ట్. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని
బొబ్బులు కమ్ హలో క్యాష్ రెడీయా? రెడీ సార్ 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్ ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. థ్యాంక్ యూ కాశ్మీరా గారు. రే కాశ్మీరా, ఎవరిని సౌండ్ తేడా వచ్చింది? రైట్ రైట్. ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటరు నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి దయ్యాలంటే భయం, ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా. నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీ ల్యాండ్ గడగడ వడిగిందిరా నా గురించి. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా. తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రే సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావు అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాడు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చినప్పటి నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఈడిదేమో. చక్క లాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడి చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా మద్దా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళో ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు.
ఏంట్రా మీరు అర్జెంట్ గా చెంబుచ్చుకొని దొడ్లోకి వచ్చేయండి. ఎందుకు? ఎందుకంటారంటే ఇంకా మీకు శోభనం అవ్వలేదు కదా. నీ కంటికి నేనంత చీప్ ధరలో కనిపిస్తున్నానా? మరి అక్కడే నాకు మండుద్ది. రమ్మంటుంది నేను కదండి, మీ ఆయన. మురారి ఎక్కడున్నాడు? వెళ్ళండి బేగలండి, వెళ్ళండి చెప్తా. ఓడాలి లే లే. అబ్బా ఏంటండి ఈ టైంలో? ముసుగు తీయాలి, ఆలస్యం చేస్తే ఓ బయట వచ్చేస్తాడు. అబ్బా నాకు సిగ్గండి, ఆ లైట్ తీయండి. ఏది ఒక్కసారి ముద్దు పెట్టు. నేను పెట్టను, మీరే పెట్టుకోండి. ఇదేంటి డార్లింగ్, నీ నోరు చుట్టకంపు కొడుతుంది. ఏయ్ చుట్టకంపని నన్ను ఇన్సల్ట్ చేయకు, అది బీడీ స్మెల్ తెలుసా? ఏంటి నువ్వు బీడీలు కలుస్తావా? ఏ బీడీలు కాల్చేవాళ్ళంటే నీకు ఇష్టం ఉండదా? అయితే వెళ్ళిపో. నాకు బీడీలు కాల్చే ఆడవాళ్ళంటే చాలా ఇష్టం. ఏది ఒక్కసారి ఇటు తిరుగు, నీ గుండెల మీద తలవాల్చుకోవాలనిపిస్తుంది. బాగా వాల్చుకో. చిలిపి, నేను అడిగింది వీపు మీద కాదు, గుండెల మీద. అది గుండె, వీపు కాదు. గుండె అయితే మరి డార్లింగ్, ఇప్పుడేగా లైట్ తీసేమన్నావు, మళ్ళీ ఎందుకే? చిచి, నీకు ఇలాంటి పాడ అలవాటు ఉందనుకోలేదు. అది నేను వద్దు, నాకేం చెప్పద్దు. వీడితోనే ఉంటే వీడితోనే సంసారం చేసుకో. బాబు సంసారం చేసుకో. గురుడికి జన్మలో శోభనం అవదు. మరి ఎంత మీడిసి పడబోక ఒక్క బొర్ర పెడతావు. అసూయ. హే మాస్టారు, ఇన్నాళ్ళు తమరు ఉద్యోగం వెలగ పెట్టారు, ఎప్పుడైనా హైదరాబాద్ బోర్డర్ దాటి వెళ్ళారా? నో, మీ గోయింగ్ మ్యాన్. ఏరోప్లేన్, ఆస్ట్రేలియా. స్పెల్లింగ్ తెలుసా? కంట్రీ బ్రూట్స్. హే, మై మనీ, మై అండర్వేర్, మై కట్ డ్రాయర్, ఫారెన్ బ్రాండ్ మ్యాన్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. చూడు గణేష్, 2000 ఉంటేనే మాట్లాడు. 2000 అన్యాయం సార్, 1000 తీసుకోండి సార్ ప్లీజ్. ఛాన్సే లేదు, నీ వల్ల కాదంటే చెప్పు, అవతల చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. అరే, కీర్తి పక్కన కూర్చోవటం అంటే మాటల, ఒక డే ఒక నైటు పక్కన కీర్తి. ఎంత పుణ్యం చేసుకుంటేనే కదా. నీ వల్ల కాదు, అవతల వాడు 5000 10,000 అంటున్నాడు. ప్లీజ్ నన్ను వదిలే. ఇదిగా తీసుకో. ఏంట్రో మర్యాద తగ్గుతుంది. డబ్బులు తీసుకోలే, రారా బాలు. భగవంతుడా. అరే, మీరు నా పక్కన. వాట్ సర్ప్రైజ్. బెల్ట్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ బెల్ట్ వేసుకున్నాను ఇంట్లో, కావాలంటే చూడండి. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఓ సీట్ బెల్ట్. ఓ గాడ్. లైఫ్ లో ఇంతకు ముందు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదా? ఫ్లైట్ ఇదేనండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎనీ డ్రింక్ సార్? డ్రింక్ 1 quarter whiskey with soda, mix good, ice good. Okay. Thank you. Let's have it. భగవంతుడా, దీన్ని ఎలా తాగుతారు? ఈ శనిగడ బాలు కోసం ఏదేదో చేయాల్సి వస్తుంది. ఇదిగా బాలు, కొట్టు. మంచి వయసులో ఉన్నప్పుడు సిగ్గుపడితే ఎలా? ఓ గాడ్, దీస్ పీపుల్. యునో, ఐ డోంట్ డ్రింక్. నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా, నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చి పిల్ల,
ఆస్తిపాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేటలు అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళు తెలియకూడదు. అతను లేదని చేస్తే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరే నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే లేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీకు వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనానికి అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వారు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదరకు గట్టిగా పట్టుకో. అమ్మాయ లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్.